హాయ్ అండి. ఉదయాన్నే దీపారాధన చేసి దండం పెట్టుకొని అయితే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఒక నిజం చెప్పుకుందామా? చాలామంది ధనం ఉంది, బంగారు ఉంది, మాకు ఎన్ని చీరలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని ఆడవాళ్ళు కొంచెం ఎర్రబూగుతూ ఉంటారు. ఈదల్లో కూర్చొని చాలా భోగాలు పడుతూ ఉంటారు. ఒక వర్షం గాలి వాన వచ్చినప్పుడు దేవుడు మూడో కన్ను తెరిచిండనుకో, ఏమి ఏది మనది కాదండి. నిజం. వర్షం వచ్చి ఎంతమంది ఎన్ని ఊర్లు కుప్పలు కుప్పలు 7 14 అంతస్తుల బిల్డింగులు కూడా కూలి కొట్టుకుపోతున్నారు. ఆ వానకి ఉన్నోడు లేనోడు పేదోడు ధనవంతుడు నల్లవాడు తెల్లవాడు పిల్లవాడు పెద్దవాడు, ఈడు మూగోడు ఈడు గుడ్డోడు, ఈడు ధనవంతుడు ఈడు రాజకీయ నాయకుడు ఈడు కూలి చేసుకునేవాడు అని ఏమన్నా తేడా ఉందా అండి? అందరూ కొట్టుకుపోవాల్సిన వాళ్ళమే. రైటే కదా. మన ఊపిరి ఎట్టబోతుంది, మన ఎముకలు ఎట్టబోతాయి, మన కళ్ళు ఎట్టబోతాయి, మన ఒళ్ళు ఎట్టబోతుందో, మన బట్టలు ఎట్టబోతాయో ఏది కనుగొనలేం. రైటే కదా. వానకి మనం ఎవరమో కూడా తెలీదు. ఉన్నవాడు తెల్లవాడు నల్లవాడు గుడ్డివాడు గూనోడు పొడుగువాడు పొట్టివాడు తెల్లోడు రాజకీయ నాయకుడు కూలి చేసుకునేవాడు ఎవ్వడు కనపడ్డండి. 7 14 బిల్డింగులైనా కోసుకొని రోడ్లతో కూడా తెగిపోయిపోతున్నాయి. ఈ మధ్యనే మన రాయచిట్లోనే పిల్ల కాలువలో పడి పాప చనిపోయింది. 2 3 నష్టపోయారని విన్నా కూడా మన అన్నమయ్య జిల్లా రాయచిట్లో కూడా. అది ఫ్రెండ్ నిజం. వర్షానికి పేదవాడు లేడు, కూలివాడు లేడు, ధనవంతుడు లేడు, రాజకీయ నాయకుడు లేదు. ఎవరైనా ఒకటే దానికి. అది విషయం తెలుసుకోండి. ఉందని రవ్వొక్కండి, లేని వాని చూసి నవ్వకండి. అందరము ఒక చాటికి పోయేవాళ్ళమే. రైటే కదా. రైట్ అయితే లైక్ కొట్టండి, అది నెక్కులకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.